హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. మనము ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ఓపెన్ చేస్తారా, అందరూ వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదండి. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మనకు ఆల్రెడీ అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి తలంబ్రాలు అందరికీ వచ్చాయి కదండి. అందరికీ పంచే విధంగా ఏర్పాటు అనేది చేశారు కదండి. అయోధ్యలో రామమందిర కార్యక్రమాలు వచ్చేసి 7 days అనేది నిర్వహిస్తున్నారండి. అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నిర్వహిస్తున్నారు, ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి 7 రోజులు పుణ్యప్రదమైన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారండి. హోమాలు, జపాలు ఇలా చాలా నిర్వహిస్తున్నారనమాట. అంటే 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అవి ఎప్పటి నుంచి అంటే జనవరి 16వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి జనవరి 16వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందామండి. జనవరి 16వ తారీఖు అండి, ఆ రోజు ఫస్ట్ రోజు అనమాట. ఆ రోజు వచ్చి వేద పండితులతో సర్వప్రాయశ్చిత హోమము అలాగే దశవిధ స్నానం అనేది నిర్వహిస్తున్నారనమాట. జనవరి 17వ తారీఖు అండి, ఆ రోజు వచ్చేసి అయోధ్యలో రామ్లాలా విగ్రహంతో ఊరేగింపు అనేది నిర్వహిస్తున్నారు. జనవరి 18వ తారీఖు వచ్చేసి వినాయక పూజ అలాగే అంబిక వాస్తు పూజ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారండి. జనవరి 19వ తారీఖు అండి, ఆ రోజు వచ్చేసి అగ్ని స్థాపన అలాగే నవగ్రహ స్థాపన అనేది నిర్వహిస్తున్నారు. జనవరి 20వ తారీఖు అండి, ఆ రోజు వచ్చేసి సరయు అనే పవిత్ర జలముతో ఆలయ గర్భగుడి శుద్ధి అనేది చేస్తున్నారు. అలాగే జనవరి 21వ తారీఖు అండి, ఆ రోజు వచ్చి 125 కలశాలతో దివ్య స్నానం అనేది నిర్వహిస్తున్నారు. జనవరి 22వ తారీఖు అండి, ఆ రోజు లాస్ట్ రోజు అనమాట. ఆ రోజు వచ్చేసి శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ అనేది నిర్వహిస్తున్నారు. అంటే ఆ రోజునే మనకు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. చూసారు కదండి, అయోధ్యలో మనకు ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది. మనం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం మనందరి మీద ఉండి రామ మందిరాన్ని మనం కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.